హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే 'పుష్ప 2' మూవీ రిలీజ్ తర్వాత ఏదైతే కొన్ని సంఘటనలు జరిగాయో అది అన్‌ఫార్చునేట్ సంఘటన. అది యాక్సిడెంటల్‌గా జరిగినయి. ఎవరు కావాలని చేయలేదు. అందులో గవర్నమెంట్‌ని క్వెషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటేంటంటే అల్లు అర్జున్ గారిని కూడా క్వెషన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక యాక్సిడెంటల్ జరిగింది. సో దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారంటే రేవంత్ రెడ్డి గారు నేను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్స్‌కి దానికి పర్మిషన్ ఇవ్వను. ఏదైతే రేట్స్ హైక్ చేయడానికి కూడా నేనైతే పర్మిషన్ ఇవ్వను అన్నట్టుగానే చెప్పారు. సో దాని తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగినియి. దాని తర్వాత ఏదైతే 'దిల్ రాజు' గారు ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని, హీరోస్ గాని అందరూ ఈరోజు రేవంత్ రెడ్డి గారితో కలవడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది. దానికి సినిమా ఇండస్ట్రీ కూడా చాలా సానుకూలంగానే స్పందించారని చెప్పారు. సో అదే మీటింగ్‌లో మన సీనియర్ జర్నలిస్ట్ నాగేందర్ సార్ కూడా ఉన్నారు. ఒకసారి మనం సార్‌తో మాట్లాడదాం. అక్కడ ఏం జరిగింది? ఇలా టర్మ్స్ అండ్ కండిషన్ ఏం చెప్పారు? అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా సానుకూలంగా స్పందించారనేది సార్‌తోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి సార్. ఇది 'పుష్ప 2' మూవీ తర్వాత కొన్ని అన్‌ఫార్చునేట్ సంఘటనలనేది సినిమా ఇండస్ట్రీ మీద జరిగింది. ఈవెన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, సినిమా ఇండస్ట్రీకి నేను వ్యతిరేకం కాదు అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మీరు కూడా అదే మీటింగ్‌లో ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్ ఆ మీటింగ్‌లో? అంటే నేను ఆ మీటింగ్‌లో ఉండడం అన్నది నేనేమి లోపల కూర్చోలేదు. ఓకే. బట్ అక్కడ ఉండడం ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, బేసిక్‌గా ఏ గవర్నమెంట్ కూడా సినిమా ఇండస్ట్రీకి ఏ రోజున ఎగ్నెస్ట్‌గా లేదు. ఓకే. సినిమా ఇండస్ట్రీని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయడం కోసం, సినిమా ఇండస్ట్రీకి ఏమైనా సాధక బాధకాలున్నా, లేకపోతే ఇన్‌స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏమున్నా కూడా వాటిని ఎప్పుడు కూడా గవర్నమెంట్ బాగా స్మూత్‌గానే హ్యాండిల్ చేసింది. కావాల్సినంత ప్రావిజన్ క్రియేట్ చేసింది సినిమా ఇండస్ట్రీ బతకడానికి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో లాభ నష్టాలు బేరేజ్ చేసుకుంటే సక్సెస్లు హిట్లు కన్నా ఫెయిల్యూర్స్ ఫ్లాప్సే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓకే. ఈ వ్యవహారాలు లేదా సినిమా ఇండస్ట్రీ ఆ ఆర్ట్ పట్ల గవర్నమెంట్స్ అన్నిటికీ ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ ఒక రకమైన సానుకూలమైన ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది గవర్నమెంట్స్ అన్నిటికీ ఉంది. ఒక్క ఏపీ గవర్నమెంట్‌లోనే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా అసలు సినిమా చరిత్రలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన టైము, టెన్యూర్ ఏదైనా ఉంటే ఓకే. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగిందది. ఓకే. తర్వాత ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీని బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది అంటే ఇటీవల ప్రాంతీయ పార్టీలొచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ రామారావు ఆధ్వర్యంలో రావడం, ఆ తర్వాత టీడీపీ, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్, యెస్. టీఆర్ఎస్ ఇవన్నీ తర్వాత వచ్చాయి కానీ మొట్టమొదటి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కంబైన్డ్ యూనిఫైడ్ స్టేట్లో ఇక్కడ హైదరాబాద్లో మద్రాసు నుంచి ఇక్కడికి తరలి రావడానికి సినిమా పరిశ్రమ దీనికి కావలసిన అన్నీ వాళ్ళకి అందుబాటులో పెట్టి అన్ని రకాల అవకాశాలు, అన్ని రకాల సదుపాయాల్ని క్రియేట్ చేసి హైదరాబాద్లో అంటే స్వరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదగాలన్నది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తాలూకా బేసిక్ నేచర్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ అది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ స్టూడియోలు వచ్చి అన్నపూర్ణ స్టూడియో వచ్చింది, పద్మలయ వచ్చింది, రకరకాలుగా అన్ని డెవలప్ అయినాయి ఇక్కడ మొత్తం అంతా కూడా. సో ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రిగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చేసిన మీటింగ్లో జరిగిన ఇష్యూస్ని బయటకు వచ్చి దిల్ రాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇన్సైడ్గా ఏదో డ్రగ్స్ కంట్రోల్ కి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చేయూతనివ్వాలి, లేకపోతే సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అన్నది హాలీవుడ్ రేంజ్కి వెళ్ళి ఎదగాలి, మొత్తం అంతర్జాతీయంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడానికి అవసరమైన పరపతి ప్రతిష్ట తెలుగు సినిమా సంతరించుకోవడానికి కావాల్సింది ఏదున్నప్పటికీ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది. అదే సార్ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంకోటేంటే ఇప్పుడు మీరే చెప్పారు. ఏదైతే సినిమాలో యాక్ట్ చేసిన హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ ఎవరైతే ఆర్టిస్టులున్నారో సినిమా స్టార్ట్ అయ్యే ముందు డ్రగ్స్ గురించి ఏదైనా మాట్లాడాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకోటేంటంటే కులగణన గురించి మాట్లాడడం జరిగింది. కులగణన ఏదైతే మేము మీటింగ్స్ పెడతారో దానికి కూడా ఇండస్ట్రీ నుంచి ప్రముఖ హీరోస్ కానీ, ఎవరైనా ఆర్టిస్ట్ కానీ వాళ్ళందరూ కలిసి రావాలని. ఇంకోటేంటే రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ బాగుపడాలనే చూస్తున్నారు. అలాగే మాట్లాడుతున్నారని దిల్ రాజు గారు అన్నారు. సో మీరు కూడా తెలంగాణలో చాలా లొకేషన్స్ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అక్కడికెళ్ళి షూటింగ్ చేయండి అన్నట్టుగా అని చెప్పారు. ఇంకోటేంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కీ పాయింట్ చెప్పారు.
వేరే స్టేట్స్ వాళ్ళు కూడా, వేరే హాలీవుడ్‌ని కూడా, హాలీవుడ్ డిపార్ట్‌మెంట్ కూడా ఇక్కడికొచ్చి షూట్ చేయాలంటే మీకు ఏ వసతి కావాలి? ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలనేది కూడా నాకు చెప్పండి. నేను చేసి చూపిస్తానన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదే దిల్ రాజు గారు నెక్స్ట్ ఒక 2, 3 డేస్‌లో ఇండస్ట్రీ మొత్తం కలుపుకొని ఒక మీటింగ్ అరేంజ్ చేసి, దీన్ని మళ్ళీ ఇలా చేస్తే బాగుండేది. ఇలా చేస్తే ఇక్కడ తెలంగాణలో గూడా షూటింగ్స్ మంచి మంచి షూటింగ్స్ అవుతాయని దిల్ రాజు గారు గూడా చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం గాదు, సానుకూలం అన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలా సార్? ఇప్పుడు ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఎవరు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకం అని ఆయన ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగిందా? ఎప్పుడూ లేదు. మొన్న అల్లు అర్జున్‌కి సంబంధించిన ఇష్యూలో మాత్రం అది టోటల్‌గా ఇట్ టుక్ లాట్ ఆఫ్ టర్న్స్ అండ్ ట్విస్ట్స్ అన్నెసెసరీగా హేవైర్‌గా వెళ్ళిపోయింది. ఇన్సిడెంట్ అంతా కూడా ఎవరి కంట్రోల్‌లోని లేకుండా వెళ్ళిపోవడం. బేసిక్‌గా అల్లు అర్జున్ గారు ఆయన పేరుని స్టేజ్ మీద మర్చిపోవడం, మర్చిపోయిన దాన్ని కేటీఆర్ గారు దాన్ని మళ్ళీ రిడిక్యూల్ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని ఆయన దాన్ని ఏమంటారు అవహేళన చేసినట్టుగా మాట్లాడడం. నీ పేరే గుర్తులేదు, నువ్వే చీఫ్ మినిస్టర్వి, నువ్వు అన్ని మళ్ళీ బోల్డ్ ఇచ్చావు వాళ్ళకి, అన్ని టికెట్ రేట్లు ఇచ్చావు, షోలు ఇచ్చావు, అన్ని రకాల కంఫర్ట్స్ నువ్వు క్రియేట్ చేసి ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా నీ పేరు వాళ్ళకి గుర్తులేదు, నువ్వేం చీఫ్ మినిస్టర్ అని మాట్లాడ్డాయి. అవును, మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నిజంగానే మనం ఇన్ని ఇచ్చినప్పుడు కూడా మనకి ఇలాంటి అవమానం ప్రతిపక్షాల దగ్గర నుంచి ఇలాంటి ఒక ప్రతిస్పందన మన మీద రావడానికి కారణం ఈ ఇన్సిడెంటే కదా. ఆయన కూడా టెల్ యూ వన్ థింగ్, ఆయన కూడా ఉప్పు కారాలు తినే మనిషి. ఆయన ఏమి రుచి కాదు, హిమాలయాల నుంచి దిగిన ముని కాదు రేవంత్ రెడ్డి గారు. ఫక్త్ రాజకీయాల్లోని రాటు తేలి ఈ రోజున ఒక కేసీఆర్ లాంటి ఒక ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ లాంటి ఒక పార్టీని మట్టుబెట్టి ముఖ్యమంత్రి అయిన అంత ఘటికుడు ఆయన. అంత స్ట్రాంగ్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు, దమ్మున్న సీఎం. సో ఆయన రియాక్షన్స్ ఆర్ వెరీ న్యాచురల్. అండ్ అల్లు అర్జున్ మర్చిపోవడం కూడా అంతే న్యాచురల్. ఇన్ ఓవర్వెల్మింగ్ స్టేట్ ఆఫ్ మైండ్, మంచి ఉత్సాహంగా మంచి ఉల్లాసంగా ఉన్నప్పుడు నీ పేరనే నేను మర్చిపోవచ్చు మిస్ చేయడానికి. బట్ అది ఇంకో రకమైన షేప్ తీసుకుని అది టోటల్గా వాతావరణాన్ని టోటల్గా కలుషితం చేసేసింది. రేవంత్ రెడ్డి గారు ఈజ్ నెవర్, నాట్ ఫర్ దట్ మ్యాటర్, నో చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎగ్నెస్ట్ సినిమా ఇన్ ఎనీ గివెన్ స్టేట్. ఇక్కడే కాదు, వరల్డ్ ఓవర్లో కూడా ఎవ్వరు ఏ గవర్నమెంట్ సినిమా డెవలప్మెంట్కి కానీ సినిమా, ఎందుకంటే వాళ్ళది ఒక అదే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు చెప్పినట్టు అదొక పిచ్చి వాళ్ళ స్వర్గం సినిమా ఇండస్ట్రీ అన్నది. ఎందుకంటే ఊహలు, కల్పనలు, కథ తయారు చేసుకోవడం, దానిలో వీళ్ళందరూ ఆ క్యారెక్టర్ వాళ్ళు అయిపోయి నటించడం, ఆ నటించిన చూసిన దాన్ని ప్రజలు చూసి పిచ్చెప్పుడు ఇదంతా ఒక పిచ్చి వాళ్ళ స్వర్గం అన్నాడు ఐన్స్టైన్ గారు, ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో దాన్ని ఎంతసేపు ఆ రకంగానే అంతే డెలికేట్ గా దాన్ని హార్ష్ గా హ్యాండిల్ చేయడానికి అదేమి నట్స్ అండ్ బోల్ట్స్ ఇండస్ట్రీ కాదు సినిమా ఇండస్ట్రీ అన్నది, లేదా స్టార్ట్అప్ కంపెనీ కాదు సినిమా ఇండస్ట్రీ. నిన్నే కొత్తగా ప్రారంభమైందని. ఏజ్ ఓల్డ్ హిస్టరీ, ఏజ్ ఓల్డ్ లెగసీ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి. ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు లాంటి మహానుభావులు వచ్చి ముఖ్యమంత్రి పదవులను అధిరోహించి, మరి ఆయన క్యాంప్ నుంచి వచ్చిన మనిషే కదా రేవంత్ రెడ్డి గారు. మొన్న సభలో కూడా మాట్లాడారు కదా, ఆయన మాట్లాడింది వినే మేమందరం నేర్చుకుని ఈ స్టేజ్కి ఎదగడానికి ఆయనే కారణం మాకని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే అనుకోని పరిణామాలు అంటాం చూడండి, అలాగా అనుకోని పరిణామాల్లోని రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక విలన్లా పిక్చరైజ్ అయిపోయాడు. సినిమా ఇండస్ట్రీని దారుణంగా ప్రతిఘటిస్తున్నాడు, ఈయన దారుణంగా శిక్షించడానికి రెడీగా ఉన్నాడు, ఇంకా అందరి ఆట కట్టించేస్తాడు, అందరి పని పట్టేస్తాడు, ఇంకెవరిని బతకనివ్వడు సినిమా ఇండస్ట్రీలో అనే ఒక రకమైన ఏదో ఆయనకు ఒక నరకాసురుడు లాంటి ఒక స్టాంపు అనుకోకుండా అది అలాగా ఫ్లేరప్ అయింది. బట్ బేసిక్గా రేవంత్ రెడ్డి గారు అది కాదు. ఎందుకంటే ఆయన కూడా కళలంటే ఇష్టం, ఆయన మంచి కళాకారుడు, ఆయన కూడా ఇవన్నీ ఉన్నాయి బేసిక్స్ అన్ని కూడా. రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అందరికీ తెలిసిందే. చాలా సరళమైన సజావైన వ్యక్తి ఆయన. సో ఇప్పుడు ఏంటంటే మేము టికెట్ రేట్లు పెంచము, లేకపోతే ప్రీమియర్ షోలు కూడా ఇవ్వము అని అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కేటీఆర్ గారు అన్నమాటే. నువ్వు అన్ని ఇచ్చేవు, వాళ్ళకి టికెట్ హైక్లు ఇచ్చావు, స్పెషల్ షోలు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, 9:30కి వేసుకోవడానికి, టికెట్ రేట్లు పెంచడానికి, సింగిల్ స్క్రీన్ థియేటర్ టికెట్ల రేట్లు పెంచావు, మల్టీప్లెక్స్లు పెంచావు, ప్రీమియర్ షో రేట్లు పెంచావు, ఒక్కొక్క టికెట్ 3,000 అమ్ముడుపోయింది. ఇలాంటివన్నీ ఇచ్చినప్పటికీ కూడా నేను ఇలాంటి మాట పడ్డాను కదా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక సామాజిక చైతన్యానికి,
ఒక సామాజిక పురోభివృద్ధికి, ఒక సామాజిక పరిణితికి సినిమా ఇండస్ట్రీ కూడా ఆయన మాట అన్నారు కదా, ఇది మాకు ఫార్మా ఎంతో ఐటీ ఎంతో సినిమా ఇండస్ట్రీ కూడా అంతేనని. ఓకే. ఈవెన్ మోర్ దెన్ దట్ ఈ రోజున సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మైక్రోసాఫ్ట్ లేకపోతే ఇంకోటి ప్రపంచం వ్యాప్తంగా ఎలాగ పాపులర్ ఐటీ కంపెనీస్, ఈ రోజు తెలుగు సినిమా అన్నది కూడా అంతకన్నా పాపులర్. జేమ్స్ కెమెరూన్ అండ్ స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు వచ్చి రాజమౌళి గారిని అభినందించి అసలు మీ పురాణాల్లోంచి మేము క్యారెక్టర్లు తీసుకుని మేము చేస్తున్నాం సినిమాలని చెప్పే అంత గొప్ప స్టేజ్కి తెలుగు సినిమా వెళ్ళింది. అంటే ఊహించని స్థాయికి చేరిపోయింది తెలుగు సినిమా అన్నది. చాలా తర్వాత తెలుగు త్రిబుల్ ఆర్ వచ్చి ఆస్కార్ అవార్డు, పాటకు ఆస్కార్ అవార్డు కొట్టడం, ఆ స్టేజ్ మీద మన రామ్ చరణ్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్, మన రాజమౌళి, మన కీరవాణి, మన రాహుల్ సిప్పిగంజ్ పాట పాడి మన రాహుల్ సిప్పిగంజ్ అత్యంత యువకుడు, చాలా మొన్న వచ్చాడు ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి అబ్బాయి. అలాంటి వాడు ఆస్కార్కి అక్కడికి వెళ్ళిపోయి కాల్భైరవ్ అక్కడ. సో తెలుగు అన్నది టుడే బాలీవుడ్ లోనే తెలుగు సినిమాలు అంటే పిచ్చెక్కిపోతున్నారు. హిందీ సినిమా చచ్చిపోయింది బేసిక్ గా చెప్పాలంటే. మొన్న సందీప్ వంగ వెళ్ళి యానిమల్ సినిమా తీసే వరకు అక్కడ కథలకే లేదు. అలాగని సినిమాలు ఆడలేదని నేను అంటలే, ఆడినాయి. బట్ ఒక యాదంకి భారత్ వచ్చినప్పుడు, ఒక దేవార్ వచ్చినప్పుడు, అమ్కిసే కమ్నయ్య వచ్చినప్పుడు, హమ్ ఆప్కే కౌన్ వచ్చినప్పుడు, ఇలాగ అమితాబ్ బచ్చన్ సినిమాలు కానీ ఇంకోటికి వచ్చినంత ఆ హడావిడి అన్నది హిందీ సినిమాకి పోయింది. ఓకే. ఇప్పుడు ఈ హడావిడి అంతా కూడా మొత్తం సెంట్రలైజేషన్ అంతా తెలుగు సౌత్ సౌత్. ఇప్పుడు కేజీఎఫ్ వచ్చినా లేకపోతే మన తెలుగు సినిమాలు త్రిబుల్ ఆర్లు అవి వచ్చినా, మన కాంతార ఎలా కుమ్మేసింది కదా పెట్టి, అసలు వాళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత, వచ్చిన డబ్బు ఎంత. సో ఇవన్నీ ఓపెన్ గా తేట తెల్లంగా ఉన్నాయి. ఇప్పుడు నిన్న పేపర్లో కూడా 1000 కోట్లు 1200 కోట్లు ఎంతో అని యాడ్ వేశారు. ఇది మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. అంత రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా ఇండస్ట్రీ. వీళ్ళ తరఫున సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి, ప్రభుత్వానికంటే వాళ్ళకేం చేసుకుంటారు, వాళ్ళు వచ్చే సినిమా వాళ్ళని ఏం చేసుకుంటారు, వాళ్ళ గొడవల్లో వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళ తలపెట్టిన కార్యక్రమాలకి, వాళ్ళ ప్రాజెక్టులకి ఇది జనహితం కోరేది, ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్ ఏవైతే ఉన్నాయో వాటికి సినిమా వాళ్ళు కలిసి రావాలన్నది ఆయన పిలుపు. అదే దిల్ రాజు గారు మీడియా ముందుకు వచ్చి సార్ ఈ రోజు కలవడానికి సారాంశం ఏంటి సార్? కలవడానికి రీజన్ ఏంటి రేవంత్ రెడ్డి గారిని ఓవరాల్ గా? రేవంత్ రెడ్డి గారిని ఓవరాల్ గా కలవడానికి ఇది చాలా బట్టబయలు రహస్యం. ఇది దీనికి ఏమి పెద్ద మూడో నేత్రం అక్కర్లేదు చూసి చెప్పడానికి. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఆయన చాలా ఆగ్రహోదగ్రుడు అయ్యాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఆ స్థానంలో ఎవరున్నా మరి అదే విధంగా రియాక్ట్ అయి ఉండేవారు. దాంతో అందరూ తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం కొంత కలవరపడింది. ఎందుకంటే అల్లు అర్జున్ తాలూకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని చాలా సీరియస్ అటాకింగ్ మూడ్ లో కూర్చోబెట్టి ఆయనకు అదంతా ఫిల్మ్ అంతా ముందు మీడియాకి రిలీజ్ చేసి, తర్వాత మళ్ళీ అతన్ని కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఎవ్రీ బిట్ మినిట్ టు మినిట్గా నువ్వు 11 గంటలకు వచ్చావు, 11:30కి ఇది జరిగింది, 12 గంటలకి ఇలా జరిగింది, 12:45కి ఇలా జరిగింది, నువ్వు 850 మీటర్లు నువ్వు రోడ్ షో చేసావు, అంత క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు కొన్ని వందల వీడియోలన్నిటినీ గ్యాదర్ చేసి దాని నుంచి దాన్ని తయారు చేసి పెట్టి అయిన మళ్ళీ ఇంటరాగేషన్కి పిలిచి ఒక హీరోకి, ఒక సినిమా హీరోకి, పైగా అంత పెద్ద హిట్ అయిన సినిమా, తెలుగు హీరో పేరు చెప్తే ఈ రోజున నిన్న సివిఎల్ నరసింహారావు సీనియర్ యాక్టర్, సీనియర్ అడ్వకేట్ మాట అన్నాడు, ఈ రోజున ఆయన అమితాబ్ బచ్చన్ అయిపోయాడు అన్నాడు అల్లు అర్జున్. అమితాబ్ బచ్చన్ ఈ రోజున ఇండియాలో అమితాబ్ బచ్చన్ అంత రేంజ్ వచ్చేసింది అల్లు అర్జున్కి అని చెప్పి. అలాంటి రేంజ్ వచ్చిన హీరోకి ఎదురవలసిన సంఘటనలు కావవి. అరెస్టు, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్, దాని మీద మళ్ళీ అరెస్టు, దాడి కూడా చేశారు కొంతమంది, ఇంటికి వచ్చి దాడి చేశారు. ఇవన్నీ అంటే సినిమా ఇండస్ట్రీకి జరగాల్సినవి కావు. సినిమా ఇండస్ట్రీ ఇస్ ఏ వెరీ లైట్ ఇండస్ట్రీ. ఏదో సినిమా తీస్తారు, ఆ ఎన్టీ రామారావు సినిమా అయినా అంతే, ఎన్టీ రామారావు నాతో అన్నారు ఒకసారి, మొదటి షో వరకే ఎన్టీఆర్ బ్రదర్, సినిమా బాగోలేకపోతే ఎన్టీఆర్ లేదు, ఏఎన్ఆర్ లేదు, ఎన్టీఆర్ గారు అన్నారు, ఎన్టీ రామారావు అన్నారు. ఆ సినిమా బాగుంటే, వాళ్ళు అనుకున్న క్రియేషన్ అంతా అందంగా ఉండి ఆడియన్స్ కి రీచ్ అయితే, వీళ్ళు పెట్టిన డబ్బులు కానీ వాళ్ళు పడ్డ కష్టం కానీ ఇవన్నీ కూడా ఆ ఆడియన్స్ కి అది నచ్చితే ఫైనల్ గా వీళ్ళకి మోక్షం, లేకపోతే అంతే. అలాంటి ఇండస్ట్రీకి రావాల్సిన వాతావరణం కాదు అది. సార్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే
ఇప్పుడు కొంతమంది తెలంగాణ ప్రజలు గాని ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారి మీద కొంతమంది సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద. సో వాళ్ళందరూ అంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో పనిచేశారు ఒకే కాబట్టి గూటి పక్షులని. ఒకే గూట్టు పక్షులు. సో అక్కడ ఈయన సీఎం, అక్కడ ఆయన సీఎం. సో చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్స్ లోనే రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నారని కొంతమంది అంటారు. ఏమని డైరెక్షన్స్ అంటే ఏదైతే ఆంధ్రాలో ఇండస్ట్రీ అనేది లేదు, ఫిలిం ఇండస్ట్రీ అనేది సరిగ్గా లేదు. అంతా హైదరాబాద్ బేస్ గానే పనిచేస్తున్నారు, తెలంగాణ బేస్ గానే పనిచేస్తున్నారు. సో ఇక్కడున్న ఎవరైతే ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర తెలంగాణ చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడున్న ఇక్కడ తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు సెటిల్ యాక్టర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద యాక్టర్స్, సో వాళ్ళందరినీ ఆంధ్రాకి తరలించాలని, ఇండస్ట్రీని ఆంధ్రాకి తరలించాలని రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వెనక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న డైరెక్షన్స్ ఇది. అదే సెగ్మెంట్ లో వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. అందుకని అల్లు అర్జున్ గారి మీద అంత కక్షపూరితమైన రాజకీయ లంగాలు రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీలో ప్రజలకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి దాని గురించి మాట్లాడాలి తప్ప ఒక హీరో గురించి మినిమం ఒక 30 to 40 మినిట్స్ దాకా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాగా తలరిస్తున్నారు. అందుకని ఈ కుట్రలో భాగం వన్ ఆఫ్ ది పార్టీది ఒక ట్రైల్ వేశారు. అండ్ నెక్స్ట్ 4 years వరకు రేవంత్ రెడ్డి గారు ఉంటారు కదా, చూస్తుండండి ఇండస్ట్రీ మెల్లమెల్లగా ఆంధ్రాకి తలరిపోయిద్ది అన్నట్టుగానే కొంతమంది అంటారు. దానికి మీ దగ్గర ఆన్సర్ ఏంటి సార్? అంతకన్నా ఫూలిష్ థింకింగ్ కానీ, అంతకన్నా లోపభూయిష్టమైన ఆలోచన విధానం, సినికల్ మైండ్స్ కొన్ని ఉంటాయి, సిక్ మైండ్స్. ఓకే, అంటే పరిస్థితిని చాలా దారుణంగా విశ్లేషించడం కానీ, లేకపోతే అర్ధరహితంగా దాని మీద వ్యాఖ్యానించడం అన్న దానికి ఇప్పుడు మీరు అన్న మాటలన్నిటికీ నిదర్శనం అద్దం పడతాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకి తరలించడం అన్నది ఓకే, అక్కడ కూడా ఆఫీసులు పెట్టండి, అక్కడ కూడా షూటింగ్లు చేయండి, అక్కడ కూడా ప్రొడక్షన్ ఆఫీసులు ఉంటే అక్కడ కూడా ఉపాధి దొరుకుతుంది అన్నది బేసిక్ రిక్వైర్మెంట్. ఏపీని డెవలప్ చేయడంలో ఇప్పుడు ఎలాగైతే ఈయన ఫార్మా, ఐటీ ఇండస్ట్రీ మాకు ఎంత ఇంపార్టెంటో సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ఇంపార్టెంట్ అని రేవంత్ రెడ్డి గారు ఎలాగ అన్నారని బయటకు వచ్చిందో, అలాగే అక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ తాలూకు కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి కానీ, లేకపోతే ఇంకో రకమైన డెవలప్మెంట్కి కానీ సినిమా ఇండస్ట్రీ కూడా దోహదపడుతుందనే ఆలోచన అన్నది చాలా వైడ్ థింకింగ్. అది దానికోసం అని తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించేసి ఆంధ్రాకి తీసుకెళ్ళిపోయి విజయవాడలో మొత్తం సినిమా యాక్టర్లందరినీ బంధించి విజయవాడ, అమరావతిలోని అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిపి వేసిన డిజైన్లో ఈయన ఒక పావు రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన ప్రకారం మరబొమ్మలాగా ఆపరేట్ అవుతున్నాడు అని మాట్లాడడం అన్నంత ఫూలిష్నెస్ కానీ, లేకపోతే మైండ్లెస్ ఆర్గ్యుమెంట్ కానీ మరొకటి ఉండదు. ఎందుకంటే ఇవాళ మీకు నేను చెప్తున్నా, నేను దాదాపు ఒక 35 సంవత్సరాల క్రితం నేను విజయ నాగిరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి, అప్పుడు నేను ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నా. చేసినప్పుడు ఆయన మాట అన్నారు. ఏమన్నారంటే, హైదరాబాద్ డెవలప్మెంట్ అని అందరూ అనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీని. ఓకే, మంచిదే. అప్పటికే నాగేశ్వరరావు స్టూడియో కట్టేశారు, అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద ఆయన సినిమాలు చేశారు, పద్మాలయ బ్యానర్ మీద సినిమాలు వచ్చేసినాయి, పద్మాలయ స్టూడియోస్. రామారావు కూడా అప్పటికే ఇక్కడ థియేటర్లు కట్టడం, స్టూడియోలు నిర్మాణం అవన్నీ అప్పటికి జరిగిపోయిన టైంలో కూడా నాగిరెడ్డి గారు ఏమన్నారంటే, సినిమా ఇండస్ట్రీని వైజాగ్లో డెవలప్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మద్రాస్కి ఏమేమైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో, లైక్ ఒక సీషోర్ కానీ, లేకపోతే చుట్టూరా విలేజెస్ కానీ, అండ్ రాజమండ్రి బీయింగ్ వెరీ నియరెస్ట్ ప్లేస్ టు వైజాగ్, అక్కడ విలేజెస్, ఎన్ని వందల సినిమాలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, ఆ కోనసీమ ప్రాంతాల్లో, ఆ కొబ్బరి చెట్ల మధ్య, ఆ గోదావరి దగ్గర ఎన్ని సినిమాలు, బాపు గారి సినిమాలు ఎన్ని జరిగాయి, జంజాల్ గారి సినిమాలు ఎన్ని జరిగాయి, వంశీ గారి సినిమాలు రాఘవేంద్ర గారి సినిమాలు ఎన్ని జరిగాయి, దాసనారాయణ సినిమాలు ఎన్ని జరిగాయి, ఎంతమంది డైరెక్టర్లు ఎన్ని సినిమాలు విజయవాడ నుంచి కట్ చేసి అరకు లోయ వరకు ఎన్ని సినిమాలు వచ్చినాయి, అసలు లెక్క పెట్టుకుంటే మనం యు కాంట్ కౌంట్ అన్ని ఫిల్మ్స్ వచ్చాయి. ఎప్పుడు కులగోత్రాలు భీముల దగ్గర సాంగ్ చేశారు, మధురం మధురం ఈ సమయం అనే పాట వైజాగ్ శ్రీశోర్లో చేసిన సాంగ్ అది. సో ఈ రోజున జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళిపోయి పెట్టడం అన్న అవసరం లేదు. అవసరం ఏముంది? ఇప్పుడు మీకు రాజమండ్రి ఒక కోనసీమ, ఓ పల్లిపట్టు ప్రాంతం, ఒక నది ఒడ్డు, లేకపోతే ఓ లోయలు, గుహలు కావాలనుకుంటే అరకులోకి వెళ్ళిపోవాలి, లేకపోతే రాజమండ్రికి కావాలనుకుంటే రాజమండ్రికి వెళ్ళిపోవాలి. ఎన్ని సినిమాలు జరిగాయి అక్కడ?
దాన్ని వీళ్ళు వక్రీకరించి దాన్ని రేవంత్ రెడ్డి గారికి దాన్ని అంటగట్టి దానిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పావులుగా చేసి పాత్రలుగా చేసి ఇలా మాట్లాడడం అన్నది మాత్రం చాలా దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన మాటలు అవన్నీ కూడా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నారు? ఈయన వాళ్ళందరూ ఒక చోట నుంచే వచ్చారు కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసి ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు అందరూ ఆంధ్ర వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాడా? ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భేదాలు చూపిస్తున్నారు సార్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇద్దరు పీపుల్స్ అందరు కలిసికట్టుగానే ఉన్నారు, స్టేట్ గా డివైడ్ అయినా కానీ. సో వీళ్ళందరూ కలిసికట్టుగానే ఉన్నారు. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భేదాలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది ఇండస్ట్రీ మొత్తం ఆంధ్ర వాళ్ళే కాబట్టి ఆంధ్ర వాళ్ళు అక్కడ పంపించేద్దాము, ఇక్కడ తెలంగాణ వాళ్ళని డెవలప్ చేద్దాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. వెనక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దానికి నేను అడ్డొస్తున్నాను, ఏమనుకోకండి. మొదట్లో తెలంగాణలో సినిమా స్పృహ, సినిమా అవేర్నెస్ అన్నది చాలా తక్కువ, దానిలో డౌటే లే. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కానీ ఆ రోజున మద్రాసులో, ఎందుకంటే నేను ఇటీవల రోజుల్లోనే ఒక మురళీధర్ గౌడ్ గారిని కానీ ఓ చక్రపాణి గారిని కానీ అలాంటి వాళ్ళని నేను ఎవరైతే తెలంగాణ బేస్లో నుంచి ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద స్టార్స్ అయ్యారో వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ అదే చెప్పారు, మాకు మద్రాసు చాలా దూరం, మాకెవరు తెలీదు, అక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, కాంటాక్ట్స్ లేవు, ఏమి లేవు. ఎందుకంటే తెలంగాణ అన్నది బేసిక్ గా మొదటి నుంచి సినిమా అన్నది ఎలాగంటే ఒక విలాసవంతమైన వ్యవహారం. సినిమా అన్నది సాయంత్రం అయ్యేసరికి టిప్ టాప్ గా తయారై టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళడం అన్నది. బట్ తెలంగాణ కల్చర్ లో అది లేదు. తెలంగాణ కల్చర్ ఏంటంటే అంత సాయుధ పోరాటం, ప్రతిదానికి వాళ్ళకి ఒక పూట భోజనం చెయ్యాలంటే, ఒక పూట గడవాలంటే దానికి ఒక పెద్ద పోరాటం, దానికి ఒక పెద్ద ఉద్యమం జరిగిన దశలోంచి అక్కడి నుంచి ఓకే వాళ్ళు బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి, ఉద్యమ గీతాలు ఉన్నాయి, ఎన్నో. అసలు తెలంగాణలో ఉన్నంత ఆర్ట్ కానీ, తెలంగాణలో ఉండే అద్భుతమైన కోవిళ్ళు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నవి. అసలు కళ్ళు చెదిరిపోతాయి ఆ ప్రదేశాలకు వెళ్తే, తెలంగాణ ప్రదేశాలకు వెళ్తే. నా తెలంగాణ కోటి రతనాలు వేణని దాశరథి గారు పాడిన తెలంగాణ, అది మామూలు తెలంగాణ కాదు. ఇది ఈ తెలంగాణకి సంబంధించినంత వరకు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎదగాలి అని అనుకున్న తరుణం అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ అవేర్నెస్? నిజంగా చెప్పాలంటే ఈ రోజున దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ అవడం అన్నది తెలంగాణ సినిమా లేదా ఓవరాల్ గా తెలుగు సినిమా చేసుకున్న పెద్ద అదృష్టం. ఎందుకు అంటే దిల్ రాజు గారు ఎంత సమర్థుడు, ఎంత విజయవంతమైన వ్యక్తి, మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆయన. సినిమాల్లో ఒక మేకర్ గా కావచ్చు, ఎంతమందికి లైఫ్లు ఇచ్చారు ఆయన, అలాగే ఒక ఎగ్జిబిటర్ గా కావచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ గా కావచ్చు. అసలు దిల్ రాజు అంటే మీడాస్ టచ్, గోల్డెన్ హ్యాండ్ అనమాట. దిల్ రాజు ముట్టుకుంటే ఆయన చెయ్యలేని పని లేదు ఆయన ఆవరణలో. ఆయన ఆఫీసులో జరగని కార్యక్రమం ఉండదు. సినిమాలకు సంబంధించి ఒక పక్కన కథలు జరుగుతుంటే, ఒక పక్కన డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటుంది, ఇంకో పక్కన ఏవో గొడవలు, ఏవో డిస్ప్యూట్లు, అన్నిటికీ దిల్ రాజు గారే కూర్చోవాలి. మళ్ళీ మధ్యలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా అందరూ దిల్ రాజు గారిని కోరుకుంటారు. వాళ్ళందరినీ మధ్యలో పెట్టి, దిల్ రాజు గారిని మధ్యలో పెట్టుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటుంది తెలుగు సినిమా పరిశ్రమ. ఎందుకంటే దిల్ రాజు గారి మీద ఆ నమ్మిక ఉన్నది, దిల్ రాజు గారి మీద ఆ విశ్వసనీయత ఉన్నది. దిల్ రాజు గారు అంతే విజయవంతంగా అన్ని వ్యవహారాలని కంప్లీట్ చేసుకుంటూ ఓ పక్కన తను ఎదుగుతూ పక్కన వాళ్ళు కూడా అందరికీ హెల్ప్ చేసి, ఓకే ఆయన్ని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. థియేటర్లు ఇవ్వలేదు మాకు, అన్ని దుబ్బేసాడు థియేటర్లు అన్ని దిల్ రాజు గారు అని చెప్పి తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అవి ఇంకా హెల్ప్లెస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఆయన సినిమాలకి ఆయనే కాంపిటీషన్ అయిపోతాడు. రేపు సంక్రాంతికి వస్తున్నావు ఆయన సినిమా, గేమ్ చేంజర్ ఆయన సినిమా, డాకు మహారాజు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇంక ఇన్ని సందర్భాల్లో మరి దిల్ రాజు గారు మాట పడకుండా ఏదో కాయలున్న చెట్టుకే రాళ్ళు సామెత అంటారే, అట్లా మొండి చెట్టుకి ఎవరు రాయి పెట్టి కొట్టరు. కాబట్టి దిల్ రాజు గారు కాయలు ఉన్న చెట్టు ఆయన. తర్వాత ఇంకొక రోజుల్లో ఇంకొక సందర్భంగా మీకు ఏం చెప్పాలంటే, తెలంగాణ సినిమా అన్నది కంప్లీట్ గా తిరగబడింది. తెలంగాణలోని న్యూ టాలెంట్, ఒక శాఖరకమ్ములు కానీ, లేకపోతే మొన్న బలగం వేణు ఎక్కడి నుంచి వచ్చాడు, జబర్దస్త్ లో చిన్న చిన్న స్కిట్లు రాసుకుంటూ తెర వెనక ఉండి రచయితల వెనకాతల వంగి లొంగి డైరెక్టర్లకి జీహుజూర్లు కొడతా బతుకు గడిపే ఒక వేణు మా కళ్ళ ముందు వచ్చి, మా కళ్ళ ముందు పెరిగిన
వేణు ఈ రోజున బలగం సినిమా బలగం లాంటి ఒక ల్యాండ్ మార్క్ హిట్ ఇచ్చాడు. దానికి కారణం ఎవరు? దిల్ రాజు గారు. అవును. దానికి కారణం ఎందుకంటే తను తెచ్చిన స్క్రిప్ట్ ఒక రేంజ్ లో ఉంది. ఆ రేంజ్ లో ఉన్న స్క్రిప్ట్ ని మళ్ళీ దిల్ రాజు గారు అంతా విని ఇది ఇలా కాదు, దీనికి ఈ ఆర్టిస్ట్ ఉండాలి, ఆ ఆర్టిస్ట్ ఉండాలి, నువ్వు వీడు పనికిరాడు వాడిని పెట్టాలని చెప్పి బడ్జెట్ కూడా పెంచేసి ఆయన ఆ సినిమాని కమాండింగ్ గా తీసి మళ్ళీ ఆయన ట్రాక్టర్లు ఎక్కి తెలంగాణలో తిరిగి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి సినిమా చేసి వదిలేలా ప్రమోట్ చేసి ఓళ్ళల్లో తిరిగి ట్రాక్టర్ల మీద దిల్ రాజు గారు ఆయన లాంటి వాడు కదా ఎఫ్డిసి చైర్మన్ గా ఉండాలి. అవును. ఎవరు పడితే వాళ్ళు ఎఫ్డిసి చైర్మన్ అంటే ఎట్లా? ఊరికే చుట్టరికాలు బంధుత్వాలు లేకపోతే అక్కడి నుంచో సందులోంచి వచ్చి నేను ఎఫ్డిసి చైర్మన్ అంటే సినిమా ఇండస్ట్రీ కొరిగేదేముంది సార్? ఇక్కడ నాకు డౌట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తా. ఇప్పుడు తెలంగాణ సినిమాలోని ఈ రోజున ప్రతిభావంతులు అన్న వాళ్ళు భయంకరమైన ప్రతిభావంతులు బయటకు వచ్చేసారు. అప్పుడు జైబోలో తెలంగాణ తీసిన ఎన్ శంకర్, జైమ్ మందేరా తీసాడు ఆయన, ఎన్ శంకరే. అతను మొదలు మాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా బయటకు వచ్చి నిలబడ్డ డైరెక్టరు ఎన్ శంకర్ ఫస్ట్. మేము మెడ్రాస్ రోజుల్లో ఉన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఫ్లో. ఇప్పుడు తెలంగాణలో మొన్న ఎవరు ఆయన నిరంజన్ రెడ్డి గారు ఏదో సభలో చెప్పాడు. ఆయన ఏం చెప్పారు? చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ, అప్పుడు మాకు సినిమాలు తెలియవు, అసలు మాకు సినిమాలకు వెళ్ళడాలి గట్ట మాకేం తెలీదు తెలంగాణలోని. బట్ చిరంజీవి గారు మొట్టమొదట ఫస్ట్ ₹1 కోటి కలెక్ట్ చేసిన సినిమా చిరంజీవి గారిది. తర్వాత 2 కోట్లు కలెక్ట్ చేసింది చిరంజీవి గారిది. మళ్ళీ 3 కోట్లు కలెక్ట్ చేసింది చిరంజీవి గారిది. 4 కోట్లు కలెక్ట్ చేసింది, 5 కోట్లు కలెక్ట్ చేసింది చిరంజీవి గారి సినిమా. ఆయన వల్ల థియేటర్లు పెరిగినాయి ఊళ్ళో. అవును. అంటే ఒక అవేర్నెస్ సినిమా పట్ల ఒక అట్రాక్షన్, ఒక ఆకర్షణ పెరిగినాయి చిరంజీవి గారి సినిమాలతో. ఈ మాట ఎందుకు చెప్పారంటే మాకు తెలియదు సినిమా గురించి అని నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మురళీధర్ గౌడ్ గారు ఇంటర్వ్యూకి వచ్చి చెప్పాడు, మాకు సినిమాలు అంతగా తెలియదండి, సరదా ఉంది కానీ అని చెప్పి. అలాంటి తెలంగాణలో ఈ రోజున ఎలాంటి టాలెంట్ బయటకు వస్తున్నది. అవును. మరి ఇప్పుడు నిన్న కేసీఆర్ అనే సినిమా తీసాడు ఆ కుర్రాడు, రాకింగ్ రాకేష్. ఏంటి ఆ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడు? జబర్దస్త్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అతను? ఈ రోజున ఎంత రాకింగ్ స్టార్ అంటే నిజంగా రాకింగ్ స్టార్ లాగా ఉన్నాడు. సో తెలంగాణని ఓకే, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు తెలివైన వాళ్ళు మొదట్లో అందరూ కూడా అందరూ కడుపులు పొట్ట చేతితో పట్టుకొచ్చిన వాళ్ళే ఇక్కడికి. 200 రూపాయలకి 250 రూపాయలకి ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, నాగేశ్వరరావు లాంటి వాళ్ళకు నెల జీతాల మీద పనిచేసి ఇక్కడికి వచ్చారు. రోడ్ల మీద తిల్లు లేకుండా తిరిగారు. ఆ ప్యాషన్, ఆ పిచ్చి, ఇందాక నేను చెప్పా కదా పిచ్చి వాళ్ళ స్వర్గం అని చెప్పి, రోడ్ల మీద చెప్పులు అరిగిపోయేటట్టు తెనాల నుంచి, విజయవాడ నుంచి, పాలకొల్లు నుంచి వచ్చి దాసనాండ్రారేమో అరటిపళ్ళు అమ్ముకుని వచ్చాడు ఇక్కడికి. రోడ్ల మీద అరటిపళ్ళు అమ్ముకునేవాడు ఆయన. చదువు కూడా ఇంకా లేక చార్మినార్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆయన. మరి ఇవన్నీ వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు. వాళ్ళేమి తెలివైన వాళ్ళు అంటే వాళ్ళేమి భూకైలాస్ సినిమా, మన పాతాళ భైరవి సినిమాలో లాగా ఇలా అనగానే వాయిని స్టూడియో వచ్చేలేదు, ఇలా అనగానే విజయ గార్డెన్స్ వచ్చేలేదు. వాళ్ళు నానా బాధలు పడి తిండికి లేక రోడ్ల మీద తిరిగి పద్మనాభం గారు వాల్ పోస్టర్కి రాసే పేస్ట్ ఉంటుంది చూసావా, ఆ పేస్ట్ లో పందరు కలుపుకుని తినేవాడంట పద్మనాభం గారు. ఇలాంటి కథలు వింటే కడుపు తరుక్కుపోద్దంట. అంచేత ఎవడు తెలివైన వాళ్ళే కష్టపడ్డారు అక్కడికి వెళ్ళి. ఇక్కడ కష్టపడ్డానికో లేకపోతే ఆ ప్రపంచంలోకి వెళ్ళడం అన్నది ఎలాగా యాక్సెస్ అన్నది దొరక్క దానికి కావలసినంత ఒక స్ఫూర్తితో లేకపోతే ఆకర్షణ తెలంగాణలో బేసిక్ గా ఆ రోజుల్లో తక్కువ అని తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే మనకి ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు కూర్చొని చెప్తున్నారు. బట్ ఈ రోజున అది కాదు. ఎప్పుడైతే దిల్ రాజు లాంటి ఒక వ్యక్తి, దిల్లున్న వ్యక్తి ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో రైజ్ అయ్యి ఇండస్ట్రీలో అఫ్ కోర్స్ సునీల్ నారాయణ గారు అండ్ నారాయణ దాస్ నారాయణ గారు ఫైనాన్షియల్ గట్ట ఏనాటి నుంచో సినిమాలకు చేశారు వాళ్ళు. ఎన్టీ రామారావు సినిమాలకు కూడా చేసిన ఫ్యామిలీ అది. నారాయణ దాస్ నారాయణ గారు అంటే ఇప్పుడు సునీల్ నారాయణ గారు ఏషియన్ ఫిల్మ్స్, సునీల్ నారాయణ గారు వాళ్ళ ఫాదర్ నారాయణ దాస్ నారాయణ గారు ఎన్నో సినిమాలకి రామారావు సినిమాలకి ఫైనాన్స్ చేసిన వాళ్ళు. సో అప్పటి నుంచి ఉన్న ఇప్పుడంత ఉధృతంగా ఆ రోజుల్లో లేదు, ఇప్పుడు పెరిగి పెద్దదైంది. దానికి ప్రధానమైన కారణం నేను దిల్ రాజు గారు అనే అంటా. ఎందుకంటే ఎవరికైనా దిల్ రాజు గారు ఎదురుకుండా ఉన్నాడు. దిల్ రాజు గారు ఆఫీస్కి వెళ్ళిపోయి కథ చెప్దాం, లేకపోతే సినిమా తీసాం సార్ రిలీజ్ ఎలా సార్ అని చెప్పి దిల్ రాజు గారు వెళ్ళి అడుగుదాం. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా తెలంగాణ ప్రతిభకి. మరి ఆయన ఆంధ్ర వాళ్ళకి ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడు?
ఎన్ని సినిమాలు చేశాడు ఆంధ్ర వాళ్ళ దాంతోని. అవును. సినిమాకి ఏముంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు సందీప్ వంగ అక్కడ యానిమల్ చేశాడు. అవును. ఇప్పుడు మన బేబీ సినిమా తీసిన సాయి రాజేష్ ఇప్పుడు హిందీలో చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి. మన బాపయ్య గారు హిందీ సినిమాలు ఎన్ని చేశారు అక్కడికి వెళ్ళి. హాలీవుడ్ లోనే ఇంకా చేయట్లేదు మన వాళ్ళు, చేస్తారు 100%. కూడా వస్తుందా సార్? 100% వచ్చేస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ అడిగారు కదా 2 సినిమాలు సైన్ చేయమని అడిగితే, నేను ఐ హావ్ టు కంప్లీట్ 2 ఇండియన్ ఫిల్మ్స్. ఇండియన్ ఫిల్మ్స్ అన్నాడు రామ్ చరణ్, నాట్ తెలుగు ఫిల్మ్స్. ఇండియన్ ఫిల్మ్స్. దట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ తెలుగు యాక్టర్ టుడే. ఐ హావ్ టు కంప్లీట్ 2 ఇండియన్ ఫిల్మ్స్. అది కంప్లీట్ అయ్యాక నేను ఆలోచిస్తానని చెప్పాడు హాలీవుడ్ వాళ్ళకి. దట్ ఆల్రెడీ ఆ స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ షూటింగ్లు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలంటే ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఫాలింగ్ ఆఫ్ ఎ నైట్ అని ఏదో హాలీవుడ్ పిక్చర్ ఒకటి షూట్ కూడా అయింది ఇక్కడ. ఫాలింగ్ ఆఫ్ ది నైట్, ఫాల్ ఆఫ్ ది నైట్ ఏదో అలాంటి టైటిలే జరిగింది. సో ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. అండ్ వైజాగ్, రాజమండ్రి అన్నవి ఎప్పటి నుంచో ఎసెట్స్ అవి. ఒక సినిమా మేకింగ్ లో అవి ఎసెట్స్ అవి. అంటే ప్రకృతి వరాలు అంటారే, ప్రకృతి ఇచ్చిన వరాలు అవి. ఆ గోదావరి, కృష్ణ సినిమా ఎక్కడ తీశారు? కంప్లీట్ విజయవాడలో కాదా? రవితేజ కాంబినేషన్ వినాయక్ ది సినిమా అంత పెద్ద హిట్ సినిమా తీశారు. మరి అవన్నీ ఎలా మాట్లాడతారో నాకైతే తెలీదు. మరి ఎవరి మీద అక్కస్సో, ఎవరి మీద ఉక్రోషమో, రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు వాళ్ళకి అంత కోపం, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా వీళ్ళు మాట్లాడితే ఇగో ఈ మన టిఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే టిఆర్ఎస్ శ్రేణులు కానీ వాటిలాగా అన్మెరిటెడ్ మోటివ్స్ ని అట్రిబ్యూట్ చేసి మాట్లాడడం అన్నది బట్ బేస్లెస్ కదా, అసహ్యం అలాంటి మాటలు మాట్లాడితే. సార్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ మీతో మాట్లాడాలో లేదా అర్థం కావట్లేదు, ఎందుకంటే అది కోర్టులో ఉంది. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పండి మాకు. సో ఏదైతే పుష్ప 2 ఏదైతే అక్కడ మూవీకి వెళ్ళడం జరిగింది అల్లు అర్జున్ గారు, అక్కడ స్టాంపేడ్ జరిగింది, అదే యాక్సిడెంటల్. ఈవెన్ అంత క్రౌడ్ ఉండంగా ఈవెన్ అల్లు అర్జున్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చేవారు కాదు, వాళ్ళ క్రూతో అక్కడ వచ్చేవారు కాదు. సో స్టాంపేడ్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, రేవతి గారు చనిపోవడం జరిగింది. అదే రేవతి గారికి వాళ్ళ హస్బెండ్కి నిన్న దిల్ రాజు గారు మొత్తం ప్రకటించడం జరిగింది. అల్లు అర్జున్ గారు ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది, సుకుమార్ గారు 50 లక్షలు, అండ్ మైత్రి మూవీస్ కూడా 50 లక్షలు. ఈవెన్ ఆ బాబుకి ఏదైతే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అది కూడా మేము దగ్గరుండి చూసుకుంటాం అన్నట్టుగా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదే భాస్కర్ అనే వ్యక్తికి, అంటే రేవతి గారు వాళ్ళ హస్బెండ్కి ఇండస్ట్రీలో ఒక మంచి ఉద్యోగం ఇస్తామన్నట్టుగానే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇండస్ట్రీ తరపున అల్లు అర్జున్ గారి తరపున ఆ ఫ్యామిలీకి మంచి గట్టి భరోసా అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంకి వచ్చినట్లయితే అక్కడ తొక్కిసలాట జరిగింది. మళ్ళీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కూడా ఏసీబీ వాళ్ళు ఇద్దరు ఒకరు వీడియోస్ చూపించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి మీ స్పీచెస్ వల్ల అన్నట్టుగానే చెప్పారు. ఇంకోటి ఏంటంటే నువ్వేం సినిమా తీసావు, ఏది ఒక ఇష్టానికి మాట్లాడారులేండి, అందరూ. సినారియో మొత్తం చూసిన తర్వాత సార్ యాక్చువల్గా మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఇది నేను ఇందాక మొదట్లో చెప్పినట్టే ఇది ఒక అవాంఛనీయమైన సంఘటన, మోస్ట్ అన్డిజైరబుల్ థింగ్ టు హ్యాపన్. ఎందుకంటే మొన్న ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ గారు నాతో మాట్లాడుతూ బొబుల్ రిలీజ్ అయినప్పుడు వరంగల్లోనో కరీంనగర్లోనో ఇద్దరు చచ్చిపోయారంట. ఓకే, ఆ మాస్ హిస్టీరియా అన్నది ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళ సినిమాలు రిలీజ్ టైంలో ఇలాంటివి జరగడం అన్నది మనం కోరుకునే వ్యవహారం కాదు, కోరుకునే విషయం కాదు. కానీ బట్ జరగడం అన్నది మాత్రం ఇన్ఎవిటబుల్ గా జరిగిన సందర్భాలు ఉన్నాయి అక్కడక్కడ. వాటిని అల్లు అర్జున్కి అట్రిబ్యూట్ చేయడం అన్నది ఎందుకో కొంతవరకు నాకైతే పర్సనల్ గా రుచించలేదు. కానీ అక్కడ వాళ్ళకి తప్పనిసరి అయిపోయింది, ఇది అల్లు అర్జున్కి అట్రిబ్యూట్ చేయక తప్పలేకపోయింది. ఎందుకు? ఈ కారణం ఏంటంటే ఎప్పుడైతే కేటీఆర్ గారు అలా మాట్లాడారో, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇందాక మీరు ప్రస్తావించారు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడారంటే అక్బరుద్దీన్ గారు ఆ టాపిక్ ని లేవనెత్తితే తప్ప రేవంత్ రెడ్డి గారు మాట్లాడని పరిస్థితి మనం చూసాం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అక్కడ ఒక పేరు కూడా ప్రస్తావించాల,
एक मशहूर ఫిల్మ్ స్టార్ బోల్కే బోలా అలా రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ గారు అలా చెప్పారు. దాన్ని అందుకొని రేవంత్ రెడ్డి గారు హిందీలో చెప్పారు. దాని తర్వాత తెలుగులో చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేవనెత్తారు ఆ టాపిక్. ఈయన కంటిన్యూ చేయడం జరిగింది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ టాపిక్‌ని అక్కడ నేను మాట్లాడతానో లేదో కూడా నేను తెలీదు. ఈ టాపిక్ గురించి మాట్లాడిన సిట్యుయేషన్ వచ్చిద్దని కూడా నేను అనుకోలేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ ఓవరాల్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? మీరు అంతా చెప్పేస్తున్నారు. ఇప్పుడు అందులోని జరిగింది అదే ఇందాక నేను చెప్తున్నాను. ఇంకా తప్పనిసరి అయిపోయింది. ప్రతి వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం అగత్యం అంటారు, గత్యంతరం లేదు. రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఏదో సామె చెప్పినట్టు నా పుట్టలో వేలెడితే కుట్టన అని చేమ కథలాగా ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం, ఆవిడ చచ్చిపోవడం, లోపలికి వెళ్ళి వీళ్ళు తీసుకెళ్ళిపోవడం. ఇట్ డస్ నాట్ మీన్ దట్ లోపల కూర్చున్న ఫిల్మ్ స్టార్కో లేకపోతే ఒక సామాన్య ప్రేక్షకుడికో బయట ఒక పర్సన్ పడిపోయారు, స్టాంపెడ్లో పడిపోయారు, ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లోకి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఆవిడ చచ్చిపోయిందో లేదో థియేటర్లో కూర్చున్న వాళ్ళకి తెలియడానికి అవకాశం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ ప్లే స్లైడ్ వేసేస్తే తప్పితే థియేటర్లోని ఇగో పలానా మనిషి తొక్కిసలాట్లో ఇందాకలు చచ్చిపోయింది రేవత్ అనే వ్యక్తి అని చెప్పి మీరు సినిమా ఆపేసి స్లైడ్ వేస్తే అప్పుడు థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. లోపల కూర్చున్న వాళ్ళకి తెలియడానికి అవకాశమే లేదు. కానీ దాన్ని ఎందుకు జరిగింది అలాగా అంటే రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారు దాన్ని అట్లాగా రిడిక్యూల్ చేయడం రేవంత్ రెడ్డి గారిని. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లేకపోవచ్చు, బట్ చుట్టుపక్కల ఉన్న అన్యాయులు, సహచరులు, అనుచరులు, లేకపోతే మినిస్టర్స్ అందరూ కూడా మీరు రియాక్ట్ అవ్వాలండి 100% ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు అనడం వల్ల ఆయన మాట్లాడారు. లేకపోతే ఆయన మానసిక పరిస్థితి అప్పుడు ఏంటి, వై హీ రియాక్టెడ్ లైక్ దట్ అన్నది ఆయనకు మాత్రమే తెలుసు. ఇందాక అక్బరుద్దీన్ కూడా అడగడం కూడా ఒక కారణం కావచ్చు. సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు సార్. ఏదైతే అక్కడ అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటకు రాగానే సినీ తారలందరూ అల్లు అర్జున్ గారు పరామర్శించడానికి వెళ్ళారు. అల్లు అర్జున్ కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళారు? అక్కడ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడంటే ఉన్నాడు, పోయాడంటే పోయాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆ అబ్బాయిని ఒకళ్ళన్నా పరామర్శించడానికి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిది తప్పు లేదండి. ఓకే, ఇవాళ నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో తప్పు లేదు. ఎందుకు కారణం ఏంటంటే నేను సినిమా మనిషిని, 40 ఏళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడిని. నిజంగా ఆయన అన్నమాట, వీళ్ళు ఇంతమంది అరే మీకు నిజంగా అల్లు అర్జున్కి సోలిడారిటీ మీరు ప్రకటించాలి అని అనుకున్నప్పుడు అసలు అక్కడ థియేటర్లో ఏం జరిగిందో ఒకసారి కనుక్కుని అందరూ, సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది పబ్లిక్ దృష్టిలోని. అంటే ఎవరి మట్టుకాళ్ళు, ఇది సినిమా ఇండస్ట్రీ అన్నది అసంఘటితమైన పరిశ్రమ. ఇది ఎవరి మట్టుకాళ్ళు అందరూ కలిసి సినిమా పరిశ్రమ. అందరూ ఒక కంపెనీలో పనిచేయరు, అందరు హీరోలు ఒక కంపెనీకే పనిచేయరు. ఒక కంపెనీకే పనిచేస్తున్నారు అనుకోండి మొత్తం హీరోలు అందరూ కూడా, అప్పుడు అది ఒక సంఘటిత పరిశ్రమ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ అవుతుంది. దీనికి ఒక ఇంటిగ్రల్ ఫామ్ లేదు సినిమా ఇండస్ట్రీకి. అందుకే ఎవరు మట్టుకాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగా అల్లు అర్జున్ వాళ్ళకి స్నేహితుడిగా ఇప్పుడు రాఘవేంద్ర గారు వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు రాఘవేంద్ర గారు? అరవింద్ గారు, రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడో 60-70 ఏళ్ళ నుంచి వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు అల్లు అర్జున్ పుట్టడం తెలుసు, అల్లు అర్జున్ ఆయనే డైరెక్ట్ చేశాడు ఫస్ట్ పిక్చర్ గంగోత్రి సినిమా. సో ఆ ఫీల్ ఉంటుంది ఆయనకి, అరే జైలు పెట్టారు ఏంటి అనవసరంగా, జరిగింది ఒకటి, పాపం మనడు దెబ్బ అయిపోయాడు అన్న ఫీల్ ఉన్న దాని మీదటే వెళ్ళారు అందరూ కూడా. అది తప్పు కాదు, కానీ అక్కడ అది ఎలా రిఫ్లెక్ట్ అయింది అన్నదే ఆలోచించాలి. నీకు నచ్చిన షర్ట్ నువ్వు వేసుకోవచ్చు, బట్ నిన్ను చూసి నిన్ను ఎలా అనుకుంటారు అన్నది కూడా ముఖ్యమైన వ్యవహారం. అది ఏంటి ఆడు అలాంటి షర్ట్ వేసుకున్నాడు అంటారు, నీకు నచ్చేసుకోవచ్చు నువ్వు, రైట్. ఇప్పుడు అది అలాగే జరిగింది. అందరూ అక్కడికి వెళ్ళడం అన్నది ఏం జరిగిపోయింది, అల్లు అర్జున్కి కాలు విరిగిపోయిందా, చెయ్యి విరిగిపోయిందా, కన్ను పోయిందా, కిడ్నీస్ పోయా అని అన్నాడు. అక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, వ్యూవర్స్ కూడా చూస్తున్నారు కాబట్టి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఇక్కడ ప్రతి వాళ్ళకి ప్రతి మాట మాట్లాడడం అన్నది ఎగ్నిస్ట్ ఎనీ ఇన్కన్వీనియన్స్, అసౌకర్యంగా ఉన్నప్పటికీ మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టక తప్పలేదు ఆయనకి. నాదేం తప్పని చెప్పుకోవాలి ఉంటుంది కదా ఆయనకి. ఆయన కూడా మనిషి కదా, రేవంత్ రెడ్డి గారిలాగా ఆయన కూడా మనిషి. సో నాకేం తప్పు, నాదేం తప్పు జరిగింది, నేనేం చేశాను? నేను బాధపడ్డాను, చచ్చిపోయారని బాధపడ్డాను, పైగా చచ్చిపోయిన వ్యక్తి నా అభిమాని, బాధపడ్డాను. ఏం చేయాలి, నేను అంతకన్నా ఏం చేయగలను, నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ రాలేదు అనేదో ఆయన భావావేశంలో. తర్వాత ఏమైంది, భావావేశంలో చెప్పిన తర్వాత అక్కడ ఏం రిఫ్లెక్ట్ అయింది అంటే లా అండ్ ఆర్డర్ ఇస్ నాట్ ప్రాపర్లీ ఆపరేటింగ్.
పోలీస్ డిపార్ట్మెంట్ డిడ్ నాట్ ప్రాపర్లీ యాక్ట్, ఎస్ దే డిడ్ నాట్ ప్రాపర్లీ ఫంక్షన్ అన్న మాట బయటకి సర్ఫేస్ అయింది ఇది అల్లు అర్జున్ మాటల ద్వారా. అవును. అది ఎంత సీరియస్. ఇప్పుడు మనిషి చచ్చిపోలేదు అనుకోండి ఆడిటోరియంలో, అది ఏదో దొమ్మి కేసులాగా ఏదో గొడవలాగా పోతుంది, అది తొక్కేస్తారు. మనిషి చచ్చిపోయిన సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ప్రాపర్ గా రియాక్ట్ అవ్వలేదు, ప్రాపర్ గా యాక్ట్ చేయలేదు, ప్రాపర్ గా ఫంక్షన్ చేయలేదు అన్న మాట పోలీస్ డిపార్ట్మెంట్, పైగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం, చుట్టూరా కత్తుల్లాగా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదంటే ఇది ఎంత బ్యాడు, ముఖ్యంగా ఒక మనిషి చచ్చిపోయిన సందర్భంలో. అందుకని పోలీసులు ఏం చేశారు, ఎస్ మేము చెప్పాం, మేము చేసాం, మేము ఉన్నాం, మేము విన్నాం, మేము మీకు చెప్పాం అని చెప్పి వాళ్ళు తిరగబడ్డారు. తిరగబడి మొత్తం ఫుటేజ్లు అన్నీ తెప్పించి వాటిని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా వేసి దానికి వెనకాతలో బ్యాక్గ్రౌండ్ రికార్డింగ్ వేసి మొత్తం మీడియాకు వదిలేసి పబ్లిక్ డొమైన్ లో అది అవైలబుల్, అందరూ చూసుకోవచ్చు. దాని మీదే ప్రెస్ ఇంటరాగేషన్ లో కూడా అది చూపించే మాట్లాడేది. ఎందుకు? దే వాంటెడ్ టు సేవ్ దేర్ స్కిన్. నేను సివిల్ నర్సరీ అడ్వకేట్ గారు అదే చెప్పాడు, వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు అల్లు అర్జున్ మీద కాదు, అల్లు అర్జున్ మీద వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన మీద ఏం గ్రిడ్జ్ ఉంటుందండి? ఏముండదు కదా, వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఎస్ వీఆర్ నాట్ ఎట్ ఫాల్ట్, మేము చెప్పవలసింది మేము చెప్పాము, మేము చేయవలసింది మేము చేసాము, అయినప్పటికీ కూడా ఆయన మా మాట వినలేదు అని నెపం ఎవరో ఒకరి మీద నెట్టకపోతే జరగని పరిస్థితి వచ్చేసింది అక్కడ. ఓకే, అదే జరిగింది మొన్న. ఓకే, సో అక్కడ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్, ఓకే బానే ఉంది. అక్కడ ప్రెస్ ని కూడా వాడుకున్నారు అని ఒక టాక్ వినిపిస్తుంది. సో ఎలా అంటే అల్లు అర్జున్ గారు వచ్చారు, ఒక ఎన్నో మినిట్స్, ఒక 5-10 మినిట్స్ లేట్గా వచ్చారు, సో అపాలజైజ్ చేశారు, ఓకే బానే ఉంది. వచ్చేటప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చారు, ఆ స్క్రిప్ట్ మాత్రమే చదివారు. ప్రెస్ ఏదన్నా క్వశ్చన్ అడుగుతున్నారు, నాకు ఏదైనా ఎక్కువ మాట్లాడినా కానీ నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అందుకని ఎటువంటి నేను మాట్లాడాను అన్నట్టుగానే అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ప్రెస్కి ఒక్కటంటే ఒక సమాధానం కూడా చెప్పాల. సో ఇలా ఏదైతే స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఇక్కడ చదివే బదులు అదైతే మీరు చదువుకొని ఆన్లైన్లోనే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే పెట్టొచ్చు కదా, ఇక్కడికి వచ్చి చెప్పి మా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అనడం కాదు, సి ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు అరవింద్ గారు మాట అంటుండేవారు నాతో, వాళ్ళు యాక్టర్స్ కదండి, ఎక్కువ స్పందిస్తారు, కళాకారులు కదా అని ఎవరి గురించో ఒకసారి వచ్చినప్పుడు నాతో అన్నారు ఆయన మాట. నాకు ఆ మాట ఆ రోజు గుర్తొచ్చింది. అల్లు అర్జున్ చాలా ఇమోషనల్గా ఉండే ఆ రోజున, ఎందుకంటే అతను సినిమా హిట్ అవడం ఏంటి, 3 ఏళ్ల కష్టం ఆ రోజున ప్రతిఫలించి ఆల్ ఇండియా సూపర్ హిట్ అవడం ఏంటి సినిమా, అతను ఎక్కడికో తారాపదంలో ఎక్కడికో దూసుకుపోవడం ఏంటి, అది ఎంజాయ్ చేయలేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళలేకపోవడం ఏంటి, ఆయన మీద జస్ట్ ఒక్కసారి ఇమేజిన్ చేయండి మీరు కూడా. ఒక్కసారి ఆయన మానసిక పరిస్థితి ఎంత విచ్ఛిన్నం అయిపోయి, ఎంత మనసు ఎంత చితికిపోయి ఉంటుంది ఆయనకి. సో హీ వాంటెడ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్. రాసుకుని రావడం ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడే తడబడిపోతున్నాడు అల్లు అర్జున్. అవునవును, తడబడిపోతున్నాడు, ఇమోషనల్ అవుతున్నాడు, చోక్ అవుతున్నాడు మాట్లాడేటప్పుడు. సో ఏదైనా మర్చిపోతానేమో అని. ఇట్ వాజ్ నాట్ ఇంటెండెడ్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ ఆఫ్ ది మీడియా. ఓకే, ఆయన తాలూకు బాధని, తన తాలూకు ఆవేదనని, తన తాలూకు ఆక్రోశాన్ని వెలిబుచ్చుకోవడానికి, అందరితోని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఆ ప్రెస్ మీట్ని కాల్ ఫర్ చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు తను, మీరు ఏం అడగండి, నేను నా బాధని చెప్పుకోవడానికి ఇది పెట్టుకున్నా, నేను రాసుకుని వచ్చాను అని తను చెప్తున్నాడు, అడ్మిట్ అవుతున్నాడు, సరెండర్ అవుతున్నాడు మీడియా ముందు. మీరు అడగండి నన్ను ఏమని. ఎందుకంటే ఆ పరిస్థితి ఎలాంటిది, అంటే ఉపశబ్దం, రామ అంటే బూతుమాట అని ఒక సామెత ఉంది. సిచ్యువేషన్స్లో కొన్ని ఒక్కొక్కసారి నువ్వు హలో అని పలకరించిన చూసావా, నేను బాధలు ఉన్నప్పుడు హలో నెల పలకరించలేడు అన్న ఫీలింగ్ హ్యూమన్ ఎమోషన్స్లో చాలా ఈజీగా ఇదైపోతాయి. అందుకని తను మొదటి నుంచి చెప్తున్నాడు, బాబు నేను ఏం చెప్పలేను. అరవింద్ గారు కూడా అదే మాట చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని ఇంకా మీరు చెప్పండి, మీరేంటి అనుకుంటున్నారు, మీరు చెప్పండి చెప్పండి అంటుంటే అసలే మానసికంగా చచ్చిపోయిన వ్యక్తిని ఎన్నిసార్లు అడుగుతారయ్యా. అవునవును, చెప్పలేడని చెప్తారు. అంటే మనకి మీడియాకి అలవాటు ఏంటంటే చచ్చిపోతున్న వ్యక్తి దగ్గర కూడా మైక్ పెట్టి, మీ ఎవరు పొడిచేశారు సార్ ఆఖరిని మిమ్మల్ని, లాస్ట్లో పొడిచింది ఎవరు గుర్తుందా, ఇంకో 2 నిమిషాల్లో పోతాడు అతను అంటే. అవును, సో మీడియా హ్యాబిట్ మీడియా వదులుకోదు కదా. మీడియా తాలూకా ఆ సీరియస్నెస్ ని మీడియా వదులుకోదు. అన్ని తను చెప్పుకున్నా
తను పెట్టిందే ప్రెస్ మీట్ అనుకున్నా, తప్పేం లేదు, నాకు జరిగింది ఇలా, నేను బాధపడుతున్నాను, నా అభిమాని చచ్చిపోయిందని. అరవింద్ గారు కూడా చెప్పారు కదా, 15 రోజులు బట్టి ఇక్కడ గార్డెన్లోనే కూర్చున్నాడు, పోనీ ఎక్కడికైనా పోరా, ఏది మాట్లాడినా తప్పే అయింది. అవును. ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి, ఏ డార్జిలింగ్ సిమ్లా వెళ్ళిపోవడం ఏంటి, ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చూడొచ్చు కదా, అరవింద్ గారు అలా మాట్లాడతారు ఏంటి, అది కూడా పొరపాటు అయింది, అది కూడా సోషల్ మీడియాలో రాంగ్ గా రిఫ్లెక్ట్ అయింది. అవును. సో అది సిచ్యువేషన్, ఇంకా దానిలో అక్కడ జరిగిన అపభ్రంశంలో ఇంకా అలాంటి ఒక అవాంఛనీయమైన సంఘటనలో ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరిది తప్పు కాదు, ఎవరికి వాళ్ళు మా తప్పు కాదని చెప్పుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనిషి చచ్చిపోయింది కాబట్టి, కొడుకు అబ్బాయి శ్రీతేజ్ చావు బతుకుల్లో ఉన్నాడు కాబట్టి. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ శ్రీతేజ ఈజ్ మేకింగ్ ఇంప్రూవ్మెంట్, హీఈస్ కమింగ్ ఇన్ టు లైఫ్, హీఈస్ మూవింగ్, ఇట్స్ ఎ గుడ్ సైన్. అందరూ ఆనందించాల్సిన విషయం. ఆ టైంలో వాళ్ళ కుటుంబానికి ఇంతమంది సినిమా పరిశ్రమ వెళ్ళి నిన్న 2 కోట్లు అనౌన్స్ చేయడం, అది కొంచెం ఎర్లీగా జరిగి ఉంటే బాగుండేది. 2 కోట్లు ఇవ్వడం, తర్వాత దిల్ రాజు గారు లాంటి వ్యక్తి అని అంటున్నా ఇక్కడ నేను. దిల్ రాజు గారు లాంటి వ్యక్తి ఒక మాట ఇచ్చాడంటే ఈజ్ ఎ వెరీ 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 రెస్పాన్సిబుల్ పర్సన్ టు ద కోర్. ఒక మాట ఇచ్చాడు, ఒక డైరెక్టర్కి ఒక మాట ఇచ్చాడు అంటే ఆ కథ మీద కూర్చుని ఆ కథని మొత్తం ఆద్యంతం అతను విని దాని అంతు తేల్చి దాన్ని సినిమాగా చేసి ఒక హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అంత కమిట్మెంట్ ఉన్న మనిషి ఆయన బేసిక్ గా. సో అలాంటి మనిషి వాళ్ళకి ఒక ఆదరణ చూపించి నేను ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన అండం అన్నది వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా మెచ్చుకోదగ్గ విషయం. దట్ ఈస్ ఓన్లీ ది డిజైరబుల్ థింగ్ దట్ హ్యాపెండ్. అదొక్కటే వాంఛనీయంగా జరిగింది, అభిలషణీయంగా జరిగిన ఒకే ఒక ఇన్సిడెంట్ అదొక్కటే. తక్కువ అన్నీ అసలు ఇంకా దారుణం అనమాట, ఏదైతే వెళ్ళిపోతున్నాయో. ఈ టైంలో దిల్ రాజు గారు కూడా FDC చైర్మన్ గా రావడం అన్నది కూడా చాలా గొప్ప డెవలప్మెంట్. ఎందుకంటే హీ కెన్ మేనేజ్ థింగ్స్. ఆయన తనకున్న అనుభవాలతో, అతనుకున్న వ్యక్తిత్వ పటిమతో ఆయన రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేయగలరు, ఇతర సినిమా ఇండస్ట్రీని కాసుకోగలరు. సో అలాంటి మనిషి రావడం అన్నది ఒక కామధేను కరెక్ట్ టైంలో వచ్చి వరాలు ఇవ్వడానికి వచ్చినట్టుగా వచ్చాడు ఆయన. ఇంకెంతకన్నా దీనిలో మాట్లాడడానికి ఏం లేదు. సో థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఏదైతే ఈ రోజు జరిగిన ఒక గవర్నమెంట్ కి ఫిలిం ఇండస్ట్రీకి జరిగిన ఏదైతే చర్చల్లో ఒక మంచి సైన్ అని కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ఏదైతే ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఆంధ్రకి తరలిపోతుందని ఏదైతే ఒక అపోహ ఉందో దానికి మొత్తం క్లియర్ చేశారు. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కానీ మా ఛానల్ కానీ కావాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.